వెల్కమ్ టు మెగానన్ టీవీ బన్నింగ్ టాపిక్. తెలంగాణ రైతులకు రేవంత్ సర్కార్ అదిరిపోయే తీపి కబురు అందించింది. ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న రైతు భరోసా నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. సాగు పెట్టుబడి కోసం ఇబ్బంది పడకుండా నేరుగా రైతుల ఖాతాల్లోకే నగదు జమ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 22న సిద్దిపేట వేదికగా ఈ భారీ కార్యక్రమం ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. తెలంగాణ అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఉగాది పండుగకు ముందే రైతు లోగిల్లో సంబరాలు మొదలయ్యాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతు భరోసా నిధుల విడుదలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ సీజన్ కు సంబంధించిన పెట్టుబడి సాయాన్ని నేరుగా రైతుల ఖాతాల్లోకి చేర్చేందుకు ముహూర్తం ఖరారు చేసింది. తెలంగాణ వ్యవసాయ రంగంలో కొత్త ఉత్సాహం నింపుతూ ప్రభుత్వం ఉగాది కానుకను ప్రకటించింది. మార్చి 22వ తేదీన రైతు భరోసా నిధులను విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది రైతులకు భారీ ఊరట లభించనుంది. మార్చి 22వ తేదీ నుంచే రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ ప్రక్రియ ప్రారంభం కానుంది. సిద్దిపేట జిల్లా నర్మెట్ట వేదికగా ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. స్వయంగా ముఖ్యమంత్రి కంప్యూటర్ బటన్ నొక్కి రైతుల ఖాతాల్లోకి నగదును బదిలీ చేయనున్నారు. ఈ మేరకు అధికార యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సాగు సీజన్ ప్రారంభానికి ముందే పెట్టుబడి సాయం అందటం వల్ల రైతులు అప్పుల పాలు కాకుండా ఉంటారని ప్రభుత్వం భావిస్తోంది. ఇచ్చిన మాట ప్రకారం ఉగాది పండుగ కానుకగా ఈ నిధులను విడుదల చేయటం పట్ల కర్షక లోకం హర్షం వ్యక్తం చేస్తోంది. నర్మెట్టలో జరగబోయే ఈ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రైతు భరోసా అమలుపై మరిన్ని కీలక విషయాలను వెల్లడించే అవకాశం ఉంది. తొలి విడత నిధుల విడుదలలో ప్రభుత్వం ఒక క్రమ పద్ధతిని అనుసరిస్తోంది. మొదటి ప్రాధాన్యతగా ఎకరం లోపు భూమి ఉన్న చిన్న సన్నకారు రైతుల ఖాతాల్లోకి నగదు చేరుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 70 లక్షల మంది అర్హులైన రైతులను ప్రభుత్వం గుర్తించింది. తొలి విడత కోసం ప్రభుత్వం ఏకంగా 3,590 కోట్ల రూపాయలను విడుదల చేస్తోంది. ఈ నిధులు నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి జమ కానున్నాయి. దీనివల్ల మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పారదర్శకంగా రైతులకు సాయం అందుతుంది. తొలి విడత రైతు భరోసా నిధుల విడుదల చేసిన 20 రోజుల తర్వాత అంటే ఏప్రిల్ నెల మధ్యలో రెండో విడత రైతు భరోసా నిధులు రైతుల అకౌంట్లో జమ చేస్తారు. రెండో విడతలో 2,650 కోట్లు రైతుల అకౌంట్లో తెలంగాణ ప్రభుత్వం జమ చేయనుంది. ఏప్రిల్ నెలాఖరులోపు రైతు భరోసా మూడో విడత నిధులు కూడా విడుదల చేయనుంది తెలంగాణ సర్కార్. 3 విడతలు కలిపి మొత్తంగా 9,000 కోట్లు రైతు భరోసా నిధులు అర్హులైన రైతుల బ్యాంక్ అకౌంట్లో ప్రభుత్వం జమ చేయనుంది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద అర్హులైన రైతులకు ఎకరాకు 12,000 చొప్పున ప్రతి ఏటా ప్రభుత్వం అందిస్తోంది. 2 దశల్లో ఈ మొత్తాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. ఇక మరోవైపు రైతులకు ఆసరాగా నిలిచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా ఏటా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తూ వారిని అప్పుల ఊబి నుంచి బయటపడేసే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. ఈ పథకం కింద అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి 20,000 ఆర్థిక సాయం అందుతుంది. ఇందులో గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ మొత్తం కేవలం రాష్ట్ర ప్రభుత్వానిది మాత్రమే కాదు, ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త కలయిక. రాష్ట్ర ప్రభుత్వం వాటా 14,000, కేంద్ర ప్రభుత్వం వాటా 6,000, మొత్తం 20,000 లబ్ధి పొందుతారు. ఈ పథకంలో లబ్ధి పొందాలంటే ప్రభుత్వం కొన్ని స్పష్టమైన మార్గదర్శకాలను నిర్ణయించింది. ప్రధానంగా 5 ఎకరాల లోపు భూమి ఉన్న చిన్న సన్నకారు రైతులకు ఈ పథకం వర్తిస్తుంది. 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు ఎకరాల సంఖ్యతో సంబంధం లేకుండా పూర్తి మొత్తాన్ని అందజేస్తారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, అవినీతికి తావు లేకుండా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకే ఈ నిధులు జమ చేయబడతాయి.
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగంలో ఒక కొత్త వెలుగు. రైతు సంక్షేమమే ధ్యేయంగా సాగుతున్న ప్రయాణంలో అన్నదాత సుఖీభవ ఒక మైలురాయి. గతంలో పెట్టుబడి కోసం రైతులు వడ్డీ వ్యాపారుల దగ్గరకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ప్రభుత్వం అందిస్తున్న 20,000 సాయం వారికో భరోసా ఇస్తోంది. ఈ పథకం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది కేంద్రం మరియు రాష్ట్రం అడుగులో అడుగు వేస్తూ సాగిస్తున్న కార్యక్రమం. పీఎం కిసాన్ యోజన ద్వారా కేంద్రం ఇచ్చే 6,000 రూపాయలకు తోడు రాష్ట్ర ప్రభుత్వం మరో 14,000 రూపాయలను జతచేసి రైతులకు అందిస్తోంది. ఈ నగదును ప్రభుత్వం ఒకేసారి కాకుండా వ్యవసాయ సీజన్లకు అనుగుణంగా 3 విడతల్లో జమ చేస్తోంది. దీనివల్ల ఖరీఫ్, రబీ సమయాల్లో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయడానికి ఈ డబ్బు ఎంతో ఉపయోగపడుతోంది. తాజా సమాచారం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్నదాత సుఖీభవ పథకం కింద 3వ విడత నిధులను విజయవంతంగా రైతుల ఖాతాల్లో జమ చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది రైతులకు లబ్ధి చేకూరింది. బ్యాంకు నుంచి మెసేజ్ రాగానే రైతుల ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తోంది. మొత్తానికి చూస్తే మార్చి 22 నుంచి తెలంగాణలో రైతు భరోసా సందడి మొదలు కానుంది. 70 లక్షల మంది రైతుల కుటుంబాల్లో వెలుగులు నింపుతూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇక ఇటు ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్నదాత సుఖీభవ పథకం కింద 3వ విడత నిధులను విజయవంతంగా రైతుల ఖాతాల్లో జమ చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది రైతులకు లబ్ధి చేకూరింది. బ్యాంకు నుంచి మెసేజ్ రాగానే రైతుల ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తోంది.